అచ్చంపేటలో జనగర్జన పేరుతో కేటీఆర్ గర్జించిందేంటి అని సెటైర్ వేశారు బీజేపీ నేత గువ్వల బాలరాజు. దోపిడీదారులను ప్రజల నెత్తిన చేయి పెట్టేవారని పార్టీలో చేర్చుకున్నారని విమర్శించారు. ఆల్మట్టి విషయంలో గతంలో కర్ణాటక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ ప్రజల జీవితాలను ఛిద్రం చేసే కుట్ర మీరే చేశారన్నారు. దుర్మార్గాలు, ఆగడాలు, అవినీతిపై సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం, దమ్ముందా కేటీఆర్ అంటూ సవాల్ విసిరారు. పునరేకీకరణ పేరిట సాధించినటువంటి ఈ తెలంగాణలో దోపిడీకి అనుభవం లేదు, దోపిడీ చేసే ఆలోచన లేనటువంటి యువత టీఆర్ఎస్లో ఉన్నటువంటి కారణంగా మేము వేల కోట్లకు లక్షల కోట్లకు పడగలెత్తలేకపోతా ఉన్నామని వ్యాపారంలో అనుభవం కలిగినటువంటి వాళ్ళు, ప్రజల నెత్తిన చేయి పెట్టేటువంటి సమర్థత ఉన్నటువంటి వాళ్ళను పార్టీలో చేర్చుకోవడం జరిగింది. కాబట్టే ఎవరెవరికి ఏ భూములలో కన్వర్షన్స్ ఇచ్చి వందల వేల కోట్లకు పడగలెత్తేటువంటి అవకాశం ఇచ్చిందో మీకు ఇచ్చిండొచ్చు. మీ హయాంలో చేసినటువంటి దౌర్భాగ్యాలు, దుర్మార్గాలు, ఆల్మట్టి ఎత్తుకు కారకులు ఎవరో ప్రజలు చర్చించుకుంటుంటే మీరు వచ్చి అదే ఆల్మట్టి విషయంలో నేను అక్కడికి మీకు చేత కాకుంటే ప్రభుత్వానికి నేనే నా సైన్యంతో బయలుదేరుతా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుతున్నారు. అప్పుడు పోషించాల్సినటువంటి పాత్ర, అప్పుడు కర్ణాటక ప్రభుత్వానికి వత్తాసు పలుకుతూ తెలంగాణ జీవితాలను ఛిద్రం చేసేటువంటి కుట్ర మీరే చేసిండ్రనేది చర్చ జరుగుతూ ఉంది. అక్కడ వచ్చి ఆల్మట్టి గురించి మాట్లాడతారు. మీ దుర్మార్గాలు, మీ ఆగడాలు, మీ అవినీతి, మీ పనికిరాని తనం విషయంలో సిరిసిల్లలో సింహగర్జన ఏర్పాటు చేస్తాం. దమ్ముందా కేటీఆర్?